తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ అంశం కోర్టు వరకు చేరింది. టాలీవుడ్ హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. అమల, నాగ చైతన్యతో పాటు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు సైతం కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని, దీంతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని నాగార్జున కోర్టుకు తెలిపారు. విచారణ అనంతరం అక్టోబర్ 10కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగ చైతన్య, సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకొచ్చారు. నాగ చైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్మెంట్ ను నాంపల్లి కోర్టు రికార్డు చేసింది. కొండా సురేఖపై పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని నాగార్జునను న్యాయస్థానం ప్రశ్నించింది. తన కుటుంబంతో పాటు నాగ చైతన్య, సమంత విడాకుల అంశంపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుకు నాగార్జున తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని, అన్ని టీవీ ఛానళ్లలోనూ ఇది ప్రసారమైందని వెల్లడించారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాంగ్మూలం సందర్భంగా కోరారు. సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని ధర్మాసనానికి నాగార్జున వివరించారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని కూడా తెలిపారు. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని వివరించారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే తన కొడుకు విడాకులు తీసుకున్నాడంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని ధర్మాసనం ముందు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. అలా మాట్లాడటం వల్ల తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని తెలిపారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును నాగార్జున కోరారు. ఈ మేరకు నాగార్జున వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు రికార్డు చేసింది. మరోవైపు నాగార్జున వాంగ్మూలంతో పాటు మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డు చేసింది. అనంతరం విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది. మరో సాక్షి వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని అక్టోబర్ 10న రికార్డు చేయనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.